రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక దీంతో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన రాజయ్య మళ్లీ గులాబీ గూటికి రావాలని చూస్తున్నారు. సాయంత్రం తాటికొండ రాజయ్య కేసీఆర్ ను కలవనున్నారు. ఇక పార్టీలోకి తిరిగి చేరాలని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఇక రాజయ్య బీఆర్ఎస్ లోకి జాయిన్ అయితే వరంగల్ ఎంపీ స్థానం నుంచి రాజయ్యను బరిలోకి దించాలని యోచన చేస్తోంది. ఇక దీనికి తాటికొండ రాజయ్య కూడా సానుకూలంగా ఉన్నట్లుగా తెలిసింది. వరంగల్ జిల్లా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక దీంతో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన రాజయ్య మళ్లీ గులాబీ గూటికి రావాలని చూస్తున్నారు. సాయంత్రం తాటికొండ రాజయ్య కేసీఆర్ ను కలవనున్నారు. పార్టీలోకి తిరిగి చేరాలని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఇక రాజయ్య బీఆర్ఎస్ లోకి జాయిన్ అయితే వరంగల్ ఎంపీ స్థానం నుంచి రాజయ్యను బరిలోకి దించాలని యోచన చేస్తోంది. ఇక దీనికి తాటికొండ రాజయ్య కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిసిందే. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి దీపదాస్ మున్షి అలాగే ఇంకా మరి మల్లు రవి ఇలా కొంతమంది నేతలు అయితే కాంగ్రెస్ నేతలు అయితే వెళ్ళి మాట్లాడడం జరిగింది. దీనికి కడియం శ్రీహరి కూడా ఓకే అనేసి అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజయ్య కూడా ఇటు బీఆర్ఎస్ లోకి వచ్చే సీన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి రాజయ్య ఆల్రెడీ ఇంతకుముందుకు కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం అయితే సీట్ను అయితే త్యాగం చేయడం జరిగింది. మరి ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ రాజయ్యకి ఏమైనా వరంగల్ నుంచి ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఒకవేళ జాయిన్ అయితే? మమత, వరంగల్ రాజకీయాలు గంట గంటకు కొనేక మరుపులు తీరుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా నిన్న నైట్ ఇవాళ ఉదయం కూడా అంతా బ్రేకింగ్ లాగానే నడుస్తున్న పరిస్థితి. ఏ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు మొత్తం ఈటెక్కని చెప్పొచ్చు. అయితే కడియం కావ్య మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక కాంగ్రెస్ కు సంబంధించిన ఏఎస్సీ అగ్రనేతలు చాలా మంది కలిసి హైదరాబాద్ లో అనేక సమావేశాలు పెట్టి ఇప్పటికే వాళ్ళకి టచ్ లోకి వెళ్ళిపోయిండు. రేపో ఇవాళను అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గతంలో టీఆర్ఎస్ నుండి కడియం శ్రీహరికి ఆయనకు వర్గపూర్వ వివాదం వల్లనే అనేక ఎమ్మెల్యేగా ఆయన రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం మొన్నటి వరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలం కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఉండేది, రాజయ్య ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన ఇద్దరికి వర్గ వివాదాలు ఉన్నాయి. వర్గపూర్వం వల్ల ఈయన రాజయ్య టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్ళిపోయింది. అప్పటికే రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఆశించినట్టు తెలిసింది. మనకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా డాక్టర్ రాజయ్యకి ఇస్తారని చెప్పి కొంత ప్రచారం కూడా జరిగింది కాంగ్రెస్ తరఫున. అయితే ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలిచిన పరిస్థితి. ఆ సీటును కూడా డాక్టర్ రాజయ్య త్యాగం చేయడం, డాక్టర్ రాజయ్యకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ లోకి వచ్చారు. అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. నిన్నగా ఇవాళనే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోవడంతో ఒక్కసారిగా రాజకీయాలు మొత్తం మలుపు తిరుగుతున్న పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒకటే వేదిక మీద ఉన్నప్పుడు ఒకటే కాన్ఫరెన్స్ లో కంటెంట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు డాక్టర్ రాజయ్య కడియం శ్రీహరికి పడకనే వర్గ పొదు వల్లనే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ కి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా సిట్టింగ్ తోటి కడియం శ్రీహరి కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ టీఆర్ఎస్ ని వీడి కడియం కావ్య కాంగ్రెస్ లో పోవడంతో ఒక్కసారిగా రాజకీయాలు మలుపు తిరిగిన నేపథ్యంలోనే మళ్ళీ డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే డాక్టర్ రాజయ్య ఇప్పటికే టీఆర్ఎస్ నేతలను కలిశారు. టీఆర్ఎస్ వరంగల్ నేతలు కూడా డాక్టర్ రాజయ్య ఇంటికి పోయారు. అనేక మంత్రాలు జరిపిన పరిస్థితి తెలుస్తుంది మనకు.
అయితే ఇప్పటికే డాక్టర్ అయ్యా కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో పోయి కేసీఆర్ కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్య కేటాయించినప్పటికీ కూడా ఆమె రాజీనామా చేయడంతో మళ్ళీ ఎంపీ టికెట్ డాక్టర్ అజయ్కు కేటాయిస్తారని చెప్పి అయితే ఊహాగానాలు ప్రచారం జరుగుతున్న పరిస్థితి. నిజమే కడియం సేరి వాళ్ళు పోవడంతో డాక్టర్ అజయ్కు లైన్ క్లీన్ అని చెప్పొచ్చు. నిజమే ఒకటే పార్టీలో ఇటు టీఆర్ఎస్ లో అయినా కాంగ్రెస్ లో ఒకటే పార్టీలో ఇద్దరు ఉంటే వర్గ విభేదాలు అవుతున్నాయి, వర్గ పోరు జరుగుతుంది. కాబట్టి ఈయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ కి వెళ్ళాడు, ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈయన టీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే డాక్టర్ అయ్యా టీఆర్ఎస్ పోతే కనుక వరంగల్ టికెట్ ఎంపీ టికెట్ ఆయనకే కేటాయిస్తారని చెప్పి అయితే మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. రేపటికైతే మనకు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.